ఏలింది సాల్లేరా యామ్ ఐ రైట్? ఇందాక 'జాన్వీ కపూర్' గారి బర్త్‌డే వీడియోలో లాస్ట్‌లో చెప్పిన డైలాగ్ అదే అంటారా? అదే అయ్యుంటదిలెండి. హ్యాపీ బర్త్‌డే 'జాన్వీ కపూర్' గారు. ఈరోజు 'జాన్వీ కపూర్' గారి బర్త్‌డే సందర్భంగా 'పెద్ది' సినిమా నుండి ఆవిడకి సంబంధించి ఒక మేకింగ్ వీడియో, అలాగే ఒక కొత్త పోస్టర్‌నైతే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ మేకింగ్ వీడియో లాస్ట్‌లో ఆవిడ చెప్పిన డైలాగ్ ఏంటంటే, "ఏలింది సాల్లేరా" అంటే అపోజిషన్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టయితే మనకు క్లియర్‌గా అనిపిస్తుంది. అయితే ఆ లొకేషన్ కావచ్చు, ఆవిడున్న ఫీల్డ్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే బుచ్చిబాబు గారి బర్త్‌డే సందర్భంగా ఒక మేకింగ్ వీడియో అయితే రిలీజ్ చేశారు కదా! ఆ మేకింగ్ వీడియో లాస్ట్‌లో బుచ్చిబాబు గారైతే ఒక డైలాగ్ అయితే చెప్తారు. ఆ డైలాగ్ ఏంటంటే, అపోజిషన్ వాళ్ళకి దూల తీసి దూపమేయాలంటే ఈ మాత్రం మట్టెట్టాలిలేర్రా అన్నట్టుగా మన బుచ్చిబాబు గారైతే డైలాగ్ అయితే చెప్తారు. అప్పుడు బుచ్చిబాబు గారు ఎనకాలున్న ఫీల్డ్స్ కావచ్చు, అంటే ఆ తోటలు కావచ్చు, ప్లస్ ఆ జీప్ గనక మీరు చూసుకుంటే మనకి క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అది 'జాన్వీ కపూర్' గారి డైలాగే అని. ఇంకా ఇందాకొచ్చిన మేకింగ్ వీడియోలో అయితే క్లియర్‌గా తెలిసింది. ఆ జీప్ ఎవరిదైతే ఉందో అది 'జాన్వీ కపూర్' గారిదే అని. ఆవిడ ఈ సినిమాలో ఒక విలేజ్ పొలిటీషియన్ లాగైతే మనకైతే కనబడబోతున్నారు. ఇంకా ఆవిడ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా మ్యాసీగా, అట్ ద సేమ్ టైమ్ చాలా పొగరుగా అయితే ఆవిడైతే కనపడబోతుంది. దీంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఆవిడ అటైర్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, ప్రతీదీ కూడా ఆవిడ ఎంత పొగరుగా ఉంటదో మనకైతే తెలియజేస్తుంది. మరి అంత పొగరుగా ఉన్న మన అచ్చి అమ్మని మన పెద్దిగాడు ఎలా లవ్‌లో పడేస్తాడో మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా ఇందాకొచ్చిన వీడియోలో ఈ ఫ్రేమ్ గనక మనం చూసుకుంటే మన 'జాన్వీ కపూర్' గారైతే ప్రచారం చేస్తా అయితే ఉంటుంది. ఆవిడ మీద అయితే పూలైతే విసురుతున్నారు. ప్లస్ ఆవిడైతే పాంప్లెట్‌లయితే ఇసురుతుందనమాట. ఇక్కడే మనకు క్లియర్ కట్‌గా అయితే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఎలక్షన్‌కి సంబంధించిన కంటెంట్ కూడా ఉందని. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈ జోనర్ ఏంటి? ఏం ప్లాన్ చేశారనేది మనమైతే సినిమాలో అయితే చూడాలి. మరి ఈ విధంగా ఈరోజు 'జాన్వీ కపూర్' గారి బర్త్‌డే సందర్భంగా ఆవిడకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోనైతే రిలీజ్ చేశారు. ఎవరైనా చూడకపోతే చూడండి. పెద్ది అఫీషియల్ హ్యాండిల్‌లో ఉంటది. వృద్ధి సినిమాస్ యొక్క అఫీషియల్ హ్యాండిల్‌లో ఉంటది. బుచ్చిబాబు గారు కూడా దీన్నైతే పోస్ట్ చేశారు. ఇంకిది పక్కన పెడితే ఆల్రెడీ ఈ 'పెద్ది' సినిమా నుండి 'చిక్రీ' అనే పాట రిలీజ్ అయింది. నెక్స్ట్ మొన్నే 'రై రై రారా' పాట అనే పాట అయితే రిలీజ్ అయింది. అయితే మన 'జాన్వీ కపూర్' గారికి అలాగే 'రామ్ చరణ్' గారి మధ్య ఏమైనా మెలోడీ సాంగ్స్ ఉన్నాయా? ఉంటే అదెప్పుడు రిలీజ్ అయిద్ది అనే క్వెషన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు రిలీజ్ అయిన మేకింగ్ వీడియో రిలీజ్ అయిన తర్వాత అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న పాటని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే డౌట్ అయితే ప్రతి ఒక్కరిలో అయితే ఉంది. అసలు నేనైతే పిచ్చ వెయిటింగ్. అటు పెద్ది క్యారెక్టర్, ఇటు అచ్చి అమ్మ క్యారెక్టర్ రెండు కూడా మ్యాసీగా అయితే మనకైతే కనపడుతున్నాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి నేనైతే ఏకరగా వెయిట్ చేస్తున్నా. అయితే 'పెద్ది' సినిమా నుండి ఇప్పటికే 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి. టోటల్‌గా ఈ 'పెద్ది' సినిమా ఆల్బమ్‌లో 6 ట్రాక్స్ అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక లవ్ డ్యూయెట్ సాంగ్, నెక్స్ట్ ఒక మౌంటేజ్ సాంగ్ అయితే ఉంది. విలేజ్ మౌంటైన్ సాంగ్. నెక్స్ట్ ఇంకొక బిట్ థీమ్ సాంగ్ అయితే ఒకటైతే ఉంది. ఇంకోటి ఒక స్పెషల్ నెంబర్ సాంగ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ రిలీజ్ అయ్యే సాంగ్స్ అయితే ఇవే. కానీ నెక్స్ట్ రిలీజ్ అయ్యేది టీజర్ కట్టా లేకపోతే సాంగ్ అనేది మనకైతే క్లారిటీ అయితే లేదు. మరి ఏం రిలీజ్ చేస్తారో, అది ఏం రిలీజ్ అయినా సరే 'రామ్ చరణ్' గారి బర్త్‌డే రోజే రిలీజ్ అయ్యిద్ది. ఈ లోపు అయితే అప్డేట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇంకిది పక్కన పెడితే ప్రెజెంట్ 'పెద్ది' సినిమాకి సంబంధించిన షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే జరుగుతుంది. ఒక భారీ ఫైట్ సీక్వెన్స్‌నైతే అక్కడైతే తీస్తున్నారు. అది షూటింగ్ అయిన తర్వాత ఒక సాంగ్ అయితే ఉంది. ఆ సాంగ్ ట్యూన్ అయితే రెడీ అయింది. దానికి సంబంధించిన షూటింగ్ అయితే జరిగిద్ది. ఒక మంచి సెట్‌లో అయితే ఆ సాంగ్‌నైతే వీళ్ళైతే షూటింగ్ అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేయడానికి నిజంగా టీమ్ అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. అటు బుచ్చిబాబు గారు కావచ్చు, లేకపోతే సెకండ్ యూనిట్ డైరెక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైమ్ ఈ సినిమాని ల్యాండ్ చెయ్యాలి అనే కసితోనే వర్క్ చేస్తున్నారు. 'రామ్ చరణ్' గారు కూడా రోజు షూటింగ్స్‌కి అయితే వెళ్తున్నారనమాట. ఈ మార్చ్ ఎండ్ కల్లా ఎలాగైనా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ చెయ్యాలి అనే టార్గెట్ అయితే పెట్టుకొని వీళ్ళైతే పనిచేస్తున్నారు. ఇంకా పోస్ట్‌పోన్‌మెంట్ అవుద్దని న్యూస్‌లు ఇలాంటివేమి నమ్మొద్దు. ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా అయితే మన ముందుకైతే వస్తది. ఇంకా కొన్ని న్యూస్‌లు అయితే వచ్చినియి. సినిమా ఎడిట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 3½ అవర్స్ అంటున్నారు. ఒకళ్ళు 3 అవర్స్ 15 మినిట్స్ అంటున్నారు. అవేమీ నమ్మొద్దు. ప్రెజెంట్ సగం మాత్రమే ఎడిటింగ్ అయితే పూర్తయింది. ఆర్ఆర్ మాత్రమే పూర్తయింది. ఇంకా సెకండ్ హాఫ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా షూటింగే జరుగుతుంది కదా! అప్పుడే మొత్తం సినిమా మొత్తం ఎడిటింగ్ ఎలా కంప్లీట్ అయిపోద్ది, ఎలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ అయిపోద్దో ఒకసారి అయితే మీరే ఊహించుకోండి.
ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. మరి ఈ విధంగా ఇప్పటి వరకు 'పెద్ది' సినిమా నుండి వచ్చిన కంటెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే వచ్చిన ఫస్ట్ లుక్ కావచ్చు, తర్వాత వచ్చిన 'పెద్ది' షార్ట్ కావచ్చు, నెక్స్ట్ రిలీజ్ అయిన 'బ్లాస్ట్' 'చిక్రీ' సాంగ్ కావచ్చు, మొన్న రిలీజ్ అయిన ఇంకో 'బ్లాస్ట్' 'రై రై రా' పాట కావచ్చు, మధ్యలో ఈ మేకింగ్ వీడియోస్ కావచ్చు, ప్రతీదీ కూడా చాలా ప్రామిసింగ్ అయితే కనపడుతున్నాయి. ఇంక ఇది పక్కన పెడితే మొన్న రిలీజ్ అయిన 'రై రై రారా' పాట ఏదైతే ఉందో 24 అవర్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. కానీ సెకండ్ డే కావచ్చు, థర్డ్ డే కావచ్చు అనుకున్నంత రేంజ్‌లో వ్యూస్ అయితే రాలేదు. అంటే 'చిక్రీ' సాంగ్‌కొచ్చిన రేంజ్‌లో వ్యూస్ అయితే రాలేదు. దానికున్న కారణం ఏంటంటే 'చిక్రీ' అనేది ఒక వైబ్ సాంగ్ అనమాట. అంటే వినడానికి పదే పదే వినాలనిపించే పాట. అంటే 'రై రై రారా' అనేది వినగొన్న పాట అని మీకు డౌట్ అయితే రావచ్చు. 'రై రై రారా' గూడా వినాలనిపించే పాటే. కానీ 'చిక్రీ' అంత వైబు అంటే అదొక ఎడిక్షను. 'చిక్రీ' అనేది అదొక ఎడిక్షన్ అనమాట. అంత ఎడిక్ట్ అయ్యే పాట ఈ 'రై రై రారా' పాట అయితే కాదు. కానీ సిట్యుయేషన్‌తో పాటు ఈ పాటను చూసినప్పుడు, సినిమాలో చూసినప్పుడు ఈ పాట చాలా బాగా హిట్ అయిద్దనమాట. సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఒక లాంగ్ టర్మ్ అంటే కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయే పాట. కొన్ని డికేడ్స్ గుర్తుండిపోయే పాట ఈ 'రై రై రారా' పాట అనమాట. స్లోగా ఎక్కిద్ది. స్లో పాయిజన్ లాంటిది ఈ పాట. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో గూడా కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. ప్రతి పాట కూడా మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ 24 అవర్స్‌లో 'రామ్ చరణ్' గారి డాన్స్ వల్ల ఆ విధ్వంసం అయితే జరిగింది. కానీ 'రామ్ చరణ్' గారి డాన్స్ గనక అలా పెట్టుండకపోతే సాంగ్‌కి ఇంకా తక్కువ వ్యూసే వచ్చాయి. ఎందుకంటే ఈ సాంగ్ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. ఈ సాంగ్ ఉన్న విధానం వేరనమాట. ఒక మంచి ఓరనాటు బీట్ ఉన్న డప్పులున్న పాట వస్తదనుకున్నారు. తీరా కట్ చేస్తే ఒక మంచి వినసొంపుగా ఉన్న పాటనైతే వీళ్ళైతే రిలీజ్ చేశారు. అంటే ఈ తప్పుకి కారణం సినిమా టీమే అని నేనైతే చెప్తాను. ఆ ప్రోమో ఏదైతే ఉందో ఒక 2 రోజుల ముందు గనక రిలీజ్ చేసుంటే ఓకే. పాట ఎలా ఉంటది? ఈ మీటర్‌లో ఉంటదనే అంచనా జనాల్లోకైతే వెళ్ళేది. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి గూడా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అదైతే రీచ్ అయ్యేది. దానివల్ల చిన్న కాలిక్యులేటెడ్ స్టెప్ అయితే వీళ్ళైతే తీసుకోలేదు. ఆఫ్‌కోర్స్ పాటైతే సూపర్ హిట్ అయింది. కానీ అనుకున్నంత రేంజ్‌లో సెకండ్ డే కావచ్చు, థర్డ్ డే కావచ్చు వ్యూస్ రాకపోవడానికి కారణం అదే అన్నమాట. మరి అదన్నమాట మ్యాటరు. 'రామ్ చరణ్' గారి డాన్స్ అయితే 24 అవర్స్‌లో వ్యూస్ అయితే తేగలిగింది గానీ, తర్వాత ఆ వ్యూస్ డిప్ అవుతాకి కారణం అదే. జనాలు అనుకున్న సాంగ్ ఒకటి, వీళ్ళు రిలీజ్ చేసిన టైప్ సాంగ్ ఒకటి. కాబట్టి ఇకపై నెక్స్ట్ సాంగ్స్ రిలీజ్ చేసే ముందు ఖచ్చితంగా ప్రోమోనైతే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ పాట బావుంది. బాలేదని నేను అంటలా. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే పాటైతే రీచ్ కాలేదు. ఇది న్యూట్రల్ ఆడియన్స్ నుంచి నేను తీసుకున్న ఫీడ్‌బ్యాక్ బట్టి నేనైతే చెప్తున్నా. ఫ్యాన్స్ నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్ అయితే కాదు. ఫ్యాన్స్‌కే కాదు, న్యూట్రల్ ఆడియన్స్‌కే కాదు 'రామ్ చరణ్' గారి డాన్స్ అయితే పిచ్చ పిచ్చగా ఎక్కేసింది. కానీ పాటకైతే కొద్దిగా డివైడ్ టాక్ అయితే అంటే డివైడ్ ఒపీనియన్ అయితే వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆఫ్‌కోర్స్ యునానిమస్ అయితే అయిద్ది. అంటే ఆల్బమ్‌లోనే ఇదే నంబర్ 1 అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సినిమాలో చూసిన తర్వాత. కానీ ప్రెజెంట్ అయితే 'రామ్ చరణ్' గారి డాన్స్ అయితే ఈ పాటనైతే సేవ్ చేసేసినియి. నెక్స్ట్ నుంచి ప్రోమోనైతే కొద్దిగా ముందుగా రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.